విశాఖ దస్పల్ల భూముల్లో కొత్త ట్విస్ట్. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో దస్పల్ల భూములు కాపాడాలని 30,000 మందితో ధర్నా చేశారని, ఇప్పుడు జీవీఎంసీ పాత రికార్డుల్లో రాణి సాయిబా పేరునే దస్పల్ల భూముల్లో ఉండటం గమనార్హమని జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే దస్పల్ల భూములను దోచేయడానికి స్కెచ్ వేశారన్నారు. వైజాగ్ ద్రోహి విజయసాయిరెడ్డి భూములు దోచేయడానికి సిద్ధమయ్యారని, దస్పల్ల భూములు 22 ఏలో ఉండగానే విజయసాయిరెడ్డి కూతురు అల్లుడు బినామీ గోపీనాథ్ రెడ్డి కొట్టేయడానికి ప్లాన్ చేశారని అన్నారు. గత కలెక్టర్ మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలు ఆగమేఘాల మీద విజయసాయిరెడ్డికి సహకరించారని మూర్తి యాదవ్ తెలిపారు. ఏదైతే జీవీఎంసీ దగ్గర 30,000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి, దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో డిసెంబర్ 19, 2019లో అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలనా రాజధాని అని చెప్పి ప్రకటన చేసిన 20 రోజుల్లోనే దస్పల్లా భూములు దోచేయడానికి పన్నాగం పన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం, ఎల్ఎల్పి సంస్థ. ఆ ఎల్ఎల్పి సంస్థ ద్వారా దసపల్లా భూములు యాజమానుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ భూములుగా కొనసాగించినటువంటి ఆ దసపల్లా భూములు ఎన్నో దశాబ్దాలుగా ఆ భూముల్ని కొట్టేయడానికి విజయసాయి స్వయంగా ఎష్యూర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, ఆ సంస్థ ద్వారాగా 9 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అభియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఉందో పెనక నేహారెడ్డి, పెనక రోహిత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లతో పాటు విజయసాయి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి, అలాగే ల్యాండ్సమ్ కన్స్ట్రక్షన్స్ ఉమేష్ గారు కూడా ఆ రోజు దస్పల్లా భూముల యొక్క ప్రభుత్వ భూముల్ని 22 ఏలో ఉంటుండగానే వీళ్ళు పెండింగ్ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని డాక్యుమెంట్ నెంబర్లో సైతం మేము ఆ రోజు బయట పెట్టడం జరిగింది. గత కలెక్టర్లు అందరూ కూడా, గత ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం రాకముందు కలెక్టర్లు అందరూ కూడా దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగానే కొనసాగించారు. మల్లికార్జున్ గారు, గత కమిషనర్ సాయికాంత్ వరం గారు, అలాగే లక్ష్మీ షా గారు, రాజాబాబు గారు వీళ్ళందరూ కూడా సాయిరెడ్డికి తొత్తులుగా వ్యవహరించి ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీగా చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు కానీ ధనంజయ రెడ్డి కానీ ఆగమేఘాల మీద దస్పల్లా భూముల్ని వీళ్ళు పూర్తి స్థాయిలో అసలు ఇన్కార్పొరేట్ అవ్వక ముందరే వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు. తర్వాత ఏమొచ్చి జీవీఎంసీ టౌన్ రిజిస్టర్ రికార్డుల్లో ఆ యొక్క ప్రక్రియ ప్రారంభించారనడానికి ఇది క్విడ్ ప్రోకో కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దస్పల్లా భూముల్ని విశాఖ అవసరాల కోసం, ప్రభుత్వ అవసరాల కోసం